ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా 75 నుంచి 80% తగ్గిపోయింది. ఎల్పీజీ గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో హోటల్స్లో వంటకాల కోసం కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. గ్యాస్ సంక్షోభం దేశంలోనే ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, ముంబైలతో పాటు హైదరాబాద్లో కనిపిస్తోంది. హైదరాబాద్ హోటల్స్లో నెలకొన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. దేశంలో గ్యాస్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ షాగౌస్ హోటల్లో కూడా గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యి మీదనే ఒక వంటలు చేస్తున్నారు. షాగౌస్ హోటల్ లకిడి కప్పుల్లో ఉన్నటువంటి హోటల్లో ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో గ్యాస్ కొరత కారణంగా, కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా వీళ్ళందరూ కూడా ఒకవైపు రంజాన్ ఉన్న నేపథ్యం, సో మరోవైపు రెగ్యులర్గా ఇక్కడ బిర్యానీ షాగౌస్ అదేవిధంగా మిగిలిన రెస్టారెంట్లలో బిర్యానీ ఎక్కువగా హైదరాబాదీలతో పాటుగా తెలంగాణలోనే ఎక్కువగా తింటుంటారు కాబట్టి సో వారికి అందరికి కూడా ఖచ్చితంగా సమయానికి బిర్యానీ అందించేలాగా, సో ఆర్డర్స్కి సమయానికి బిర్యానీ ఇచ్చేలాగా కూడా ఈ యొక్క గ్యాస్ కొరత ఉన్నప్పటికీ కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నటువంటి దృశ్యాలు మనం విజువల్స్లో చూస్తున్నాం. సో ఇక్కడ కట్టెల పొయ్యి మీదనే ఈ యొక్క బిర్యానీ అదేవిధంగా కర్రీస్ కూడా వండుతున్నారు. సో అసలు ఇక్కడ కొరత ఇంకా మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సో కట్టెల పొయ్యి మీద వీళ్ళు వండుతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి ఏంటి అనే విషయం పైన కూడా ఒకసారి మాట్లాడదాం. షాగౌస్లో వంట చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, షెఫ్ ఉన్నారు, మాట్లాడదాం. సో గ్యాస్ కొరత ఎక్కువగా ఉన్నది, సో గ్యాస్ దొరకడం లేదు, కట్టెల పొయ్యి మీదనే మీరు ఇక్కడ వండుతున్నారు. సో మరి గ్యాస్ మీద వండినప్పుడు కట్టెల పొయ్యి మీద ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది ఉన్నది, కట్టెలు కూడా దొరుకుతున్నాయా, దొరకట్లేదా, ఎట్లా ఉంది అసలు? కట్టెలు దొరుకుతాయండి, కట్టెలు కదా ఇబ్బంది. గ్యాస్ మీద ఉంటే గ్యాస్ కింద చాలా ఇబ్బంది ఎక్కువ. ఇది అసలు ఎవరు నుంచోలేరు. ఇప్పుడైనా ఎండాకాలం బట్టి రంజాన్ వాటి మేము బిర్యానీ స్టార్ట్ అవ్వదు, చాలా దూరం నుంచి వస్తారు మా దగ్గరికి. సాగో రెస్టారెంట్ మా దగ్గర ఎక్కడి నుంచో దగ్గర నుంచి వస్తారు. వాళ్ళ కోసం ఎలా కొంచెం లేట్ అయినా పర్లేదని చేస్తున్నామండి కట్టెల పొయ్యి మీద. అంటే బాగా ఎండ ఎక్కువగా ఉంది, మేము ఇక్కడ ఒక 5-10 నిమిషాలు నిలబడుతుంటేనే మాకు ఇబ్బంది అవుతుంది, కళ్ళ మట్టి నీళ్ళు వస్తున్నాయి. సో మీరు మరి దాదాపుగా గంటల తరబడి ఇక్కడ ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఉంది కదా, ఎటువంటి ఇబ్బంది ఉంటుంది? మీరు చేయగలుగుతారు, వేరే వాళ్ళు అయితే కొత్త వాళ్ళు చేయగలుగుతారు ఇక్కడ? అంటే మేమైతే కొంచెం పాత ఒక 10 సంవత్సరాల కింద మాకు అలవాటు ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. కొంచెం ఇప్పుడు వచ్చిన పిల్లలు అయితే చేయను అంటున్నారు, వెళ్ళిపోతా అంటున్నారు. మళ్ళీ అది ఇంకా అదే ఎట్లా అదే చూడాలి మేము. మెయిన్ ప్రాబ్లం అదే, పిల్లలు చేయను అంటున్నారు. అసలు ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలు గ్యాస్కి అలవాటు అయిపోయారు. 10 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు గ్యాస్కి అలవాటు అయిపోయారు. గ్యాస్కి అలవాటు అయినప్పుడు ఎందుకు మేము ఎట్లా ఉంటుంది, ఉంటారా, చేయలేరు. మనకి